నమస్కారం. ప్రైమ్ 9 కి స్వాగతం. ఉల్లిపాయలు లేకుండా ఒక రోజు కూడా గడవదని చాలా మంది అంటుంటారు. కూర అయినా, బిర్యానీ అయినా, పప్పు అయినా ఉల్లిపాయ లేకపోతే రుచి రాదని భావిస్తాం. కానీ మన దేశంలోనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఉల్లిపాయలు అమ్మరు, కొనరు, తినరు. అంతేకాదు అక్కడ ఉల్లిపాయలు విక్రయించడం కూడా నేరంగా పరిగణిస్తారు. అసలు ఆ గ్రామం ఎక్కడుంది? ఎందుకు ఇలాంటి నిషేధం అమల్లో ఉంది? ఉల్లిపాయలు లేకుండా అక్కడి ప్రజలు ఎలా వంటలు చేస్తారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం చెప్పుకుంటున్న గ్రామం పేరు కట్రా. జమ్మూ కాశ్మీర్లో ఉండే ఈ ప్రాంతం ప్రపంచ ప్రఖ్యాత మాతా వైష్ణోదేవి ఆలయానికి ప్రధాన ప్రవేశ ద్వారం. ప్రతి సంవత్సరం దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి కట్రా నుంచే కాలినడకన ఆలయ యాత్రను ప్రారంభిస్తారు. ఈ ప్రాంతం పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగి ఉండటంతో ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన సాంప్రదాయాలు ఇప్పటికీ కఠినంగా పాటిస్తారు. అందులో ముఖ్యమైనదే కాట్రాలోని మార్కెట్లు, కిరాణా దుకాన్లు, సూపర్ మార్కెట్లు, హోటళ్లు, చిన్న చిన్న ధాబాలు. ఎక్కడ చూసినా ఉల్లిపాయలు కనిపించవు. అక్కడి భోజనంలో కూడా ఉల్లిపాయ, వెల్లుల్లిని ఉపయోగించరు. ఇక్కడికి వచ్చే భక్తులు, పర్యాటకులు కూడా ఈ నియమాన్ని గౌరవించాల్సిందే. అయితే ఈ నిషేధం వెనుక కారణమేమిటి? హిందూ సనాతన సాంప్రదాయం ప్రకారం ఆహారాన్ని 3 రకాలుగా విభజిస్తారు: సాత్విక, రాజసిక, తామసిక. ఇందులో ఉల్లిపాయ, వెల్లుల్లిని తామసిక ఆహారంగా పరిగణిస్తారు. ఆధ్యాత్మిక సాధనలో ఉండేవారు, ఉపవాస దీక్షలు చేసేవారు, ధ్యానం చేసేవారు ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలని విశ్వసిస్తారు. ఇవి మనస్సును చంచలంగా మార్చి ఆధ్యాత్మిక ఏకాగ్రతకు ఆటంకం కలిగిస్తాయని సాంప్రదాయ నమ్మకం. అందుకే మాతా వైష్ణోదేవి యాత్ర ప్రారంభమయ్యే కాట్రా ప్రాంతాన్ని పూర్తిగా సాత్విక వాతావరణంగా ఉంచేందుకు ఈ నిబంధన అమలు చేస్తున్నారు. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కాట్రాలో నివసించే హిందువులే కాదు, ఇతర మతాలకు చెందిన ప్రజలు కూడా ఈ సాంప్రదాయాన్ని గౌరవిస్తారు. స్థానిక వ్యాపారులు కూడా ఉల్లిపాయలు లేదా వెల్లుల్లిని విక్రయించడానికి ప్రయత్నించరు. ఇది కేవలం ఒక నిబంధన మాత్రమే కాదు, ఆ ప్రాంత ప్రజల విశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు. ఇప్పుడు మీకు మరో సందేహం రావచ్చు, ఉల్లిపాయలు లేకపోతే వంటలకు రుచి ఎలా వస్తుంది అని. దానికి అక్కడి వంటవాళ్ళు చక్కని పరిష్కారం కనుగొన్నారు. ఉల్లిపాయకు బదులుగా ఇంగువని, అల్లం, పచ్చిమిర్చి, టమాటా, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ ఉపయోగించి ప్రత్యేకమైన సాత్విక వంటకాలను తయారు చేస్తారు. అక్కడి దాళ్ళు, కాశ్మీరీ వంటకాలు సాత్విక భోజనం రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యకరంగా కూడా ఉంటాయని అక్కడికి వెళ్ళిన భక్తులు చెబుతుంటారు. ఒకవైపు ఉల్లిపాయలు లేకుండా భోజనం ఊహించలేని మనం, మరోవైపు ఆధ్యాత్మిక విశ్వాసాన్ని కాపాడేటందుకు మొత్తం ప్రాంతం ఉల్లిపాయ, వెల్లుల్లిని పూర్తిగా వదిలేయడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. ఈ సాంప్రదాయం గురించి మీ అభిప్రాయం ఏమిటి? మీరు కూడా ఇలాంటి సాత్విక భోజనం రుచి చూడాలనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఆసక్తికరమైన కథనాల కోసం ప్రైమ్ 9ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. మర్చిపోవద్దు. ధన్యవాదాలు.